హాయ్! వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ఎస్ట్రీమ్‌లో బోనస్ అప్డేట్ ఇది. స్టోరీలో భాగం కాదు, కానీ రిలేటెడ్‌గానే ఉంటాయి సీన్స్ అన్నీ. ఓకే. వేద, సిద్ధార్థ్ రెడ్డిల స్వీట్ మెమరీస్ అండ్ షేర్డ్ బోత్ ఎస్ట్రీమ్ ఫీలింగ్స్ విత్ దేర్ లవ్, వన్ సైడ్ లవ్ ఇన్ సిద్ధార్థ్ రెడ్డి. కాటుక దిద్దిన ఆమె చేపకాలని చూస్తున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. అవి అంత అందంగా ఎలా ఉన్నాయా అని. లేత తమలపాకు లాంటి ఆమె పెదాలకి ఎర్రటి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అప్లై చేసింది వేద. ఆమె సంపంగి ముక్కుకి చిన్న నోస్ రింగ్ అందంగా మెరుస్తూ తన అటెన్షన్ మొత్తం తన వైపే గ్రాప్ చేసేసేలా ఉంది. ఆమె పెట్టుకున్న ముక్కెర వి అనే లెటర్ ఆమె మెడలో అందంగా అలంకరించబడి ఉంది. ఆమెకి మొత్తంగా ఒక అపరంజి బొమ్మ, పాలరాతి శిల్పం తన ఆఫీస్లోకి అడుగుపెట్టినట్టుంది అని ఫీల్ అవుతున్న ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న సిద్ధార్థ్ రెడ్డి అనుకోకుండా సీసీటీవీ చూసినవాడు అలాగే స్టక్ అయిపోయాడు. దానికి మొదటిసారి చేసిన వర్క్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. సిద్ధార్థ్ రెడ్డి బ్రెయిన్, హార్ట్ మొత్తం వేదనే ప్రింట్ అయి దిగిపోయింది. ఓ క్షణం సిద్ధార్థ్ రెడ్డికి తన చుట్టూ ఉన్న ప్రపంచం ఆగిపోయింది. పాలరాతి శిల్పంలా తన కళ్ళ ముందు ఆ అందాల రాశి మాత్రమే ఉందేమో. ఆమె ముఖంలో కొట్టొచ్చినట్టు టెన్షన్తో తెగ గోర్లు కొరికేస్తుంది. బహుశా జాబ్ గురించి అని ఉండొచ్చు అని అనుకున్నాడు సిద్ధార్థ రెడ్డి. తన కంగారుని ఎంజాయ్ చేస్తూనే సిద్ధార్థ్ రెడ్డి తన క్యాబిన్కి రమ్మని చెప్పించాడు ప్యూన్తో. భయంతో లోపలికి వెళ్ళి నా వేదాన్ని కింద నుంచి పైదాకా స్కాన్ చేసేశాడు 1 సెకండ్లోనే. వితిన్ జాబ్ పేరుతో తనతో ఆడుకోవడం బాగుంది నాకు. బహుశా నేను కావాలని నా అంతట నేనే ఇలా ఒక అమ్మాయితో మాట్లాడడం ఇదే తొలిసారేమో. కానీ నాకు ఎలా మాట్లాడాలో తెలీదు. అంతకన్నా ముందు ఒక అమ్మాయితో ఎలా నడుచుకోవాలో అస్సలు తెలీదు. అందుకే నా స్వీట్ డార్లింగ్ని కాస్త ఏడిపించేశాను. బట్ అప్పటికే ఎంత ఆలోచించినా ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియట్లేదు అని వేదాన్ని చూస్తూనే ఫోర్ హెడ్ మీద తన ఫింగర్స్తో రబ్ చేసుకున్నాడు సిద్ధార్థ రెడ్డి. నడుస్తున్నప్పుడు వయ్యారంగా ఊగుతున్న తన బ్యాక్ ముందు కనిపిస్తున్న ఆమె ఎత్తు పల్లాలు చూసిన అతనికి మతి పోతున్నట్టే అనిపిస్తుంది. సిద్ధార్థ రెడ్డికి వేదాన్ని చూస్తుంటే కంట్రోల్ కాలని సిద్ధార్థ రెడ్డి వేద పెదవులతో తన పెదవుల్ని ముడివేసినప్పుడు తన హార్ట్ హ్యాపీనెస్తో ఎంత ఎగిరిపడిందో అతనికి మాత్రమే తెలిసేమో. ప్రపంచంలో ఉన్న ఆనందమంతా ఆమె పెదవుల్లోనే దాగినట్టు అనిపిస్తుంది. తనకి కావలసిన వస్తువేదో దొరికినట్టు, అది అర్థమయ్యి ఇంకెప్పుడు విడవనట్టు అతని పట్టు ఆమె చుట్టూ బిగించాడు సిద్ధార్థ రెడ్డి. వేదాన్ని సిద్ధార్థ్ రెడ్డి టచ్ చేయగానే ఆమె శరీరం తుల్లిపడింది. అది స్పష్టంగా తెలిసింది కూడా సిద్ధార్థ్ రెడ్డికి. బట్ కాస్త కూడా అతడి కౌగిల్లో పట్టు ఏమాత్రం సున్నితత్వం అనేదే లేదు. ఆమెని చుట్టుకున్న మొదటి మగాడు స్పర్శ అతడేనని అర్థమైంది సిద్ధార్థ రెడ్డికి. అందుకే అతడి ఛాతీ గర్వంగా పొంగింది బయటికి. పెదవులు అలవాటు పడిన తీరుకి ఒకరు కంగారులో స్పందించకుండా రాయిలా ఉంటే, ఇంకొకరు అది ప్రేమ, కోరిక ఏదైనా తెలీదు. కానీ ఆమెపై ఉన్న ఫీలింగ్స్ ఆ క్షణంలో చూపించేస్తున్నాడు సిద్ధార్థ రెడ్డి. అసలు ఆమె కూర్చున్న అందమే, నడుస్తున్న అందమే, ఆమె పడుకున్నప్పుడు ఆమె బూరబుగ్గలను చూస్తున్నా సరే అందమే. అసలు ఆ వయ్యారి ఏం చేసినా అందమే, ఆనందమే ఆ అబ్బాయికి. అంతలా ఆమె అంటే ఎంతలా పిచ్చెక్కుతుందో చెప్పడం కష్టమే అతనికి. బహుశా సిద్ధార్థ్ రెడ్డి వర్షన్ అండ్ వేద వర్షన్ బోత్ ఆర్ ఇన్ లవ్ ఇన్ సిద్ధార్థ్ రెడ్డి హౌస్ పూజ బిఫోర్ మ్యారేజ్. సిద్ధార్థ రెడ్డి వేద తేరుకున్న లోపే ఆమె నడుమ చుట్టూ చేతులు అల్లుకున్నాయి. వేద స్పందించేలోపే ఆమెని బెడ్ పైకి తోసి మీదికి చేరిపోయాడు సిద్ధార్థ రెడ్డి.
తన హ్యాండ్స్తో వేద హ్యాండ్స్ పట్టి బంధిస్తూ తన చేతుల్ని బెడ్ డెక్కి టై చేసి రూమ్లో లైట్ ఆఫ్ చేశాడు అతడు. కంగారు పడుతూ వదలండి అంది వేద. వేద మాటలు పట్టించుకొని సిద్ధార్థ్ రెడ్డి బరువు మొత్తం ఆమె మీదకే వదిలేశాడు. దీంతో వేదకి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోయింది. ఇద్దరి శరీరాలు కలిసిపోయి అతుక్కున్నట్టుగా గాలి కూడా దూరనంత దగ్గరగా ఉన్నాయి. ఆ క్షణంలో మీదికి వచ్చి పై పడుతున్న సిద్ధార్థ్ రెడ్డిని ప్లీజ్ లిమిట్ క్రాస్ చేయొద్దు అంది వేద ప్లీజింగ్గా. నో అన్నాడు అతడు. ప్లీజ్ సార్ ఇట్స్ మై రిక్వెస్ట్ అంది వేద. ఇంత హార్ట్గా రిక్వెస్ట్ చేయకు, కంట్రోల్ చేయడం నా వల్ల కాదు. అయినా ఇంతలా తప్పించుకోవాలని గింజుకుంటే నేను వదిలేస్తాను నిన్ను అన్నాడు. ప్లీజ్ అండి అంది వేద. కానీ అప్పటికే అతని చూపుల్లోని మన్మథ బాణాలు సూటిగా గుండెల్లోకి దిగుతున్నాయి ఆమెకి. అంటే ఏం చేస్తారు నన్ను అంది వేద అసహనంగా. అసలు నేను ఇంత రొమాంటిక్గా మాట్లాడుతూ ఓ పక్క నేను నీ దగ్గర దట్ టు ఇంత దగ్గరగా ఉంటున్నా కూడా నీలో ఏ ఫీలింగ్స్ లేవేంటి? నువ్వు అసలు ఇంత అన్రొమాంటిక్ ఫిగర్ వేంటే అని ఆశ్చర్యపోతూ అడిగాడు వేదాన్ని సిద్ధార్థ రెడ్డి. అబ్బా మీకు ఉన్నాయి కదా, చాలే వదలండి నన్ను. మీ చేతి పట్టు ఉడిం పట్టు ఎంతైనా. ఎక్కడ పట్టుకుంటే అక్కడ నొప్పులు 2-3 రోజుల వరకు తగ్గవు అంది వేద. కర్మరా, దేవుడు నీలో రొమాంటిక్ సెన్స్ పెట్టడం మర్చిపోయాడు అని వేసుకున్న పైటని అడ్డు తప్పించాడు సిద్ధార్థ రెడ్డి. ఏవండి ప్లీజ్, ఇప్పుడే ఇంట్లో పూజ జరిగింది, మీరు ఇలా చేస్తే తప్పు తప్పు అంది వేద. దాంతో చేసేదేమీ లేక తన నుదురుని వేద నుదురికి ఆనిస్తాడు సిద్ధార్థ రెడ్డి. ఈసారి కావాలని కాకపోయినా ఆమె అందాలని అతనికి తగులుతూ ఉంటే కంట్రోల్ తప్పిన ఫీలింగ్స్ మొత్తం నున్నగా మెరుస్తున్న మెడవంపుల్లో తన గుర్తులు పడేలా కొరికేసిన సిద్ధార్థ్ రెడ్డి ఆమె పెదవుల్ని అందుకుంటాడు. నొప్పికి చిన్నగా అరుస్తూ మీరు నిజంగా బీస్ట్ తెలుసా అసలు అంది వేద సిద్ధార్థ రెడ్డితో. ఐ నో అన్నాడు. నన్ను టెంప్ట్ చేసినందుకు ఈ పనిష్మెంట్ అని చెప్పి ఆమె మీద నుంచి పైకి లేచాడు సిద్ధార్థ రెడ్డి. వేద వర్షన్. ఎందుకో అతన్ని చూడాలని నా మనసు తెగ ఆరాటపడింది. ఇప్పుడు సిద్ధార్థ్ రెడ్డి ఛాంబర్లోకి వెళ్ళాలంటే నా అడుగు తడబడుతుంది. నా పాదం అసలు ముందుకు కదలనని అంటుంది. అసలు నేనేంటో నా ఆలోచనలేంటో అంతా పిచ్చి పట్టినట్టు ఉంది నాకిప్పుడు. అతన్ని మనసారా చూడాలనిపిస్తుంది. ఇంకొకసారి అస్సలు వద్దు అనిపిస్తుంది. మనసు నా బ్రెయిన్ ఇద్దరు రెండు నా మీద కలిసి దాడి చేసేస్తున్నాయి. అప్పుడు నేను అతన్ని ఇష్టపడుతున్నాను, లేదా ఇన్ఫాక్చుయేషన్ మాత్రమేనా, లేక నిజంగానే నాకు పిచ్చి ముదిరి పాకాన పడిందా ఏంటో నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేవాళ్ళు ఒక్కరు కూడా లేరా అని అనుకున్న నాకు చెప్పేవారిని అడగలేను. నేనేమో అతన్ని నిలదీయలేను. ప్రపంచంలో ప్రేమించే ఏ అమ్మాయికైనా బహుశా అన్నీ ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయేమో, అది నాకు తెలీదు. వెళ్ళనా వద్దా అనుకుంటూనే వాడి క్యాబిన్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాను. ఆ రూమ్లో కేవలం నా హార్ట్ బీట్ మాత్రమే వినిపిస్తుంటే తన అడుగుల శబ్దానికి నా తలపైకెత్తి చూశాను వస్తున్న సిద్ధార్థ్ రెడ్డిని. బ్లాక్ షర్ట్లో చాలా మ్యాన్లీగా నడుచొస్తుంటే ఎంత రొమాంటిక్గా ఉందో. నాకు మాత్రం సిద్ధార్థ్ రెడ్డి అడుగులు నా దగ్గరికి చేరుతుంటే అంతే స్పీడ్గా కొట్టుకుంటుంది నా హార్ట్ తన అడుగులతో సమానంగా. సిద్ధార్థ్ రెడ్డి దగ్గరికి రావడం చూసిన నేను నా కళ్ళని కిందకి దించేశాను తడబాటుగా. కానీ ఈలోపే నన్ను అదే డోర్కి లాక్ చేశాడు సిద్ధార్థ రెడ్డి. ఒక్క నిమిషం తర్వాత వాడి కళ్ళల్లోకి సూటిగా చూశాను. ఏ రెస్పాన్స్ లేదు.
కానీ నన్నే తీక్షణంగా చూస్తున్నాడు తప్పిస్తే పెద్దగా చేసింది కూడా ఏం లేదు అతను. అలాగని వాడి వెచ్చని ఊపిరి నన్ను తాకుతుంటే ఆ కంగారుని మాటల్లో కూడా నేను వివరించలేనేమో. అది అనుభవించే వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదేమో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తప్పిస్తే. ఇంతలో కూర్చో అంటూ నన్ను సోఫాలో కుదేశాడు సిద్ధార్థ్ రెడ్డి నా హ్యాండ్ పట్టి. బహుశా ఇతనికి నా పర్మిషన్తో అవసరమే లేదా అని అనుకున్నా. కానీ నిజంగానే అవసరం లేదు, నన్ను అడగనూ లేదు. అడగాల్సిన అవసరం ఏంట్లే, బీస్ట్ కదా ఎంతైనా అని అనుకున్నానో లేదో తన షోల్డర్ నాకు టచ్ అవుతుంది. బాప్రే, కత్తులు లేకుండా ప్రాణం ఎలా తీయాలో వీళ్ళకి తప్ప ఇంకెవరికో తెలీదు అంత తేలికగా. ఎట్ ది సేమ్ టైం ఆ టచ్లో మనం లైఫ్ లాంగ్ బిందేస్గా బతికేయవచ్చు అనిపించేంతలా అంత నమ్మకం ఎలా వచ్చేస్తుందో తెలీదు అప్పుడు నాకు. నా చేతికి వాడు పెట్టిన రింగ్ చూస్తుంటే వెంటనే ఐ లవ్ యూ చెప్పేసి అతన్ని కౌగిట్లో కరిగిపోవాలనిపించింది ఆ క్షణంలో నాకు. బట్ చెప్పలేని పరిస్థితి నాది. ఆ చెప్పలేని పరిస్థితిలో కూడా అతడు అంటే నాలో చెప్పలేనంత ప్రేమ అప్పట్లో. ఎలా అప్పుడు నాకు ఆ క్షణంలో తెగించే ధైర్యం నాకు అప్పుడు వచ్చిందో తెలియదు. కానీ నన్ను నేనే అతనికి ఇచ్చేసేంత అన్న విషయం నాకు అర్థం కాలేదు అప్పుడు. కానీ సిద్ధార్థ్ రెడ్డిని వదిలి వెళ్ళేటప్పుడు నన్ను మాత్రం బగబగ మండే సూర్యుడిలాగానే కాల్చేసినట్టు చూశాడు. ఏ తన వెంట నన్ను అప్పుడే తీసుకెళ్ళిపోవచ్చుగా. హూ, ఎంత యుగోనో కనిపించదు వాడికి. పొగరు వాడికి అస్సలు. పెళ్లి టైంలో కూడా అంతే. వాడి పొగరు అస్సలు ఏమాత్రం తగ్గనివ్వలేదు. సచ్చినుడు ఇన్స్టెంట్ నా ముందు కూడా స్టైల్గా వచ్చి ఫ్రంట్ రోలో కూర్చున్నాడు. ఈడియట్, బుద్ధి లేని వెధవ. ప్రేమించిన వాడిని కూడా ఆఖరికో నా నోటితో తిట్టిస్తున్నాడు ఆ దేవుడు. జాలి దయ కాస్తంత కూడా లేవు. అదే ఇక ఫిక్స్ అవుతున్న టైంకి సిద్ధార్థ్ రెడ్డి నా మెడలో తాళి కట్టి తన దాన్ని చేసుకున్నాడు. కానీ ఏ లాభం, అప్పటికే నన్ను హాస్పిటల్ బెడ్పై ఉంచేలా చేసేశాడు సిద్ధార్థ్ రెడ్డి ది బీస్ట్. నన్ను చేస్తే చేస్తాడులే. ఆఖరి నిమిషంలో నా 100 years తనని ఏడిపించమని లైఫ్లో నన్ను ఇన్వైట్ చేశాడు సిద్ధార్థ్ రెడ్డి. ఆఫ్టర్ మ్యారేజ్ ఇన్ ఫస్ట్ నైట్ రూమ్. డోర్ ఓపెన్ చేసిన సిద్ధార్థ్ రెడ్డి వేద మిర్రర్ ముందు నుంచున్న తీరుని చూసి ఒక్క నిమిషం స్టన్ అయిపోతాడు అతడు. వైట్ కలర్ శారీ, గ్రీన్ కలర్ బోర్డర్తో రెడ్ కలర్ బ్లౌజ్, ఒంటి పొరతో చూడ్డానికి పల్చిగా ఉంది ఆ శారీ. నడుము కింద కట్టిన ఆ శారీ నడుము మడతని స్పష్టంగా కనిపిస్తూ ఓ పక్క పల్చటి శారీలో నుంచి ఆమె ఎద మొత్తం సిద్ధార్థ్ రెడ్డి కళ్ళకి పుష్టిగా కనిపిస్తుంది ఆ సమయాన. గోల్డెన్ కలర్లో మెలమెల మెరిసిపోతున్న వేద చిట్టి నడుము ఏసీలో కూడా హాట్గా కనిపిస్తుంటే ఆమె రూపానికి సిద్ధార్థ్ రెడ్డికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అంతే, ఇక ఆగలేదు సిద్ధార్థ్ రెడ్డి. వేదాన్ని తన వైపుకు తిప్పుకుని నడుం చుట్టూ చేతిని పొనించి మీదకి లాక్కుని పెదవుల్ని అందుకున్నాడు అతను. పెడుతున్న ముద్దుకి ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండానే పడుకోబెట్టి తన బరువుని మొత్తం వేద మీదకి వదిలేశాడు అతను. ఆమె లేత పర్వాలు అతడి ఛాతి కింద పడి చిత్తుగా నలిగిపోయాయేమో. చేతిలో ఉన్న పాల గ్లాస్ ఇద్దరి ఒంటిని కడిగేశాయి. ముద్దుబంతిలా రెడీ అయిన ఆమె తీరు అతనికి మరింత నచ్చింది. లుకింగ్ బ్యూటిఫుల్ అన్నాడు ఆమె మెడవంపుల్లో ముద్దు పెడుతూ. ఆమె నుంచి వచ్చిన సువాసన పీలుస్తున్న సిద్ధార్థ్ రెడ్డి చెప్పాడు ఆమెకి. శారీ తీసే, ఇది ఇలా నీ ఒంటి మీద ఉండడం నాకు అస్సలు నచ్చట్లేదు అన్నాడు సిద్ధార్థ రెడ్డి. దాంతో కంగారు పడి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంది
వేద. అంతలోనే ఆమె నుంచి పైటని తప్పించేసి, ఎలాగో ఇంకాసేపట్లో అన్నీ తీసేసేవే కదా అంటూ ఆమె చేతిలో ఒక మినీ ఫ్రాక్ పెట్టాడు అతను. వణుకుతున్న చేతులతో పట్టుకుని ఆ ఫ్రాక్ని చూసింది వేద. ముట్టుకుంటే జారిపోయేలా సాఫ్ట్గా ఉంది ఆ మినీ ఫ్రాక్. దాన్ని చూస్తూనే అష్టవంకరలో తిప్పింది వేద తన ఫేస్ని. ఇప్పుడు ఎందుకు ఇది చెప్పండి సిద్ధు అని వేద అంటుంటే, ఏదైనా డీటెయిల్గా చెప్తే వినవా నువ్వు? వైఫ్ని డిఫరెంట్ యాంగిల్స్లో చూడాలి అని అనుకోవడంలో తప్పేం లేదుగా. అయితే నేను చేసేది కూడా అదే. కోరేది పక్కింటి పెళ్ళాన్ని ఏం కాదు, నేను కోరింది నా సొంత పెళ్ళాన్ని. నా వైఫ్గా ఆ మాత్రం కొన్ని భర్త కోరికలు కూడా తీర్చాలిగా. హస్బెండ్కి కూడా కొన్ని ఫ్యాంటసీలు ఉంటాయి, అర్థం చేసుకుని పెళ్ళాలు ప్రొసీడ్ అయిపోవాలి. మాలాంటి పెళ్ళం వెనకే తిరిగే మొగుడిని కొంగుకి కట్టేసుకోవాలి. ఇంత ఓపెన్ ఆఫర్ ఏ మొగుడు పెళ్ళానికి ఇవ్వరే అని చెప్తూ అతను చూపుల బాణాలు ఆమె పైకి విసురుతుంటే, ఇంతకు మించి సిద్ధార్థ్ రెడ్డి చెప్పేది వినలేక దీనికన్నా వేసుకోవడమే బెస్ట్ అని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తున్న వేదాన్ని ఆపేశాడు సిద్ధార్థ్ రెడ్డి. మళ్ళీ ఏమైంది అని వేద అంటుంటే, నీకు ఆ ఫ్రాక్ ఇచ్చింది నువ్వు చూస్తావని, నువ్వు వేసుకుని వస్తావని కాదు అని చెప్పాడు సిద్ధార్థ్ రెడ్డి. ఏంటి అని అడిగేలోపే సిద్ధార్థ్ రెడ్డి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి వేద ఒంటి మీద ఉన్న అన్ని క్లాత్స్ ఒక్క నిమిషంలో తీసేసి ఆ చీకట్లోనే ఆమె ఒంటిపై ఎక్కడెక్కడో తన చేతిని వేసి ఆమెని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టేసి ఫ్రాక్స్ వేసి లైట్స్ ఆన్ చేశాడు సిద్ధార్థ రెడ్డి. ఆమె బాడీలో ఎత్తు పల్లాలు అన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి అతని కంటికి. చెవులకి పెద్ద పెద్ద జుంకాలు, వాటిని ఆమె నుంచి వేరు చేశాడు. చేతులకి చిన్న బ్రాస్లెట్, ఆమె పెదాలకి నూడ్ లిప్స్టిక్, కళ్ళకి కాజా అప్లై చేశాడు. మోకాలు పైకే ఉన్న ఆ మినీ ఫ్రాక్ కాలి పిక్కల్ని తెల్లగా మెరుస్తూ అతనికి మరింత కిక్కిస్తుంటే వాటిని తడుముతూ, యు ఆర్ సో వెరీ హాట్ అండ్ టు సో హాట్ బేబీ అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. దాంతో అతని ముందు తనని తాను కవర్ చేసుకోలేక, పుడుతున్న సిగ్గును అతని నుంచి దాచుకోలేక అవస్థలు పడుతుంటే, ఇక సిద్ధార్థ్ రెడ్డి ఏమాత్రం ఆలస్యం చేయదలుచుకోలేదు. వెంటనే ఆమె పెదవుల్ని అందుకోవడానికి ఆమె నడుము చుట్టూ చేతిని వేసి గట్టిగా అతుక్కునేలా దగ్గరికి లాక్కున్నాడు ఆమె చేతిని పట్టి సిద్ధార్థ రెడ్డి. రియల్లీ ఎంత అందంగా ఉన్నావో తెలుసా డామ్ హెట్. ఇక నువ్వు నాకు ఎంత నచ్చావో మాటల్లో చెప్పను. ఎప్పుడు నిన్ను చూసినా నా ఫీలింగ్స్ నేను ఎంత క్యారీ చేస్తున్నానో. యూ డోంట్ నో హౌ యామ్ ఐ ఫీలింగ్స్ వెయిట్ ఆన్ ఫర్ యూ అని చెప్తూ తనని బెదురుగా చూస్తున్న ఆమె పెదవుల్ని అందుకున్నాడు అతను. అతని బీస్ట్ మోడ్ ఆ టైంలో మొత్తంగా ఆన్ అయితే వేదా పెదవులకి మాత్రం రెస్ట్ అనేది ఉండదు. ఇక మొత్తంగా ఆమెకి అస్సలు ఊపిరి కూడా ఆడనివ్వలేదు సిద్ధార్థ రెడ్డి. పైకి షో అవుతున్న ఆమె ఎదభాగం మొత్తం అతని పంటి దాటికి ఎర్రగా చేసేశాడు సిద్ధార్థ రెడ్డి. ఆమె నడుము మీద అతని చేతితో సున్నితంగా పట్టుకున్న పట్టుకి అతని పెదవులు తీయని దాడి చేస్తున్నాయి ఆమె మీద కసితీర. వేదకి మాత్రం ఏవో కొత్త లోకాల్లో విహరించినట్టు అనిపిస్తుంది ఆమెకి. ఆమెని కిస్ చేస్తూనే అతడు ఒంటి మీద ఉన్న షర్ట్ తీసేశాడు. షర్ట్లెస్గా ఉన్న అతని బేర్ బాడీని చూసి గుటకలు మింగుతూనే తన మునిచేత్త వేలతో సుతారంగా అతని ఛాతీపై తడిమింది వేద. అతడి మీసం ఆమె మెడవంపుల్లో గుచ్చుకుంటుంటే ఆ తీయని తాపం తాళలేక అతన్ని గట్టిగా కౌగిలించుకుందామె. అతన్ని సూటిగా చూడలేని ఆమె చూపులు నేలని తాకుతుంటే అతని పెదవులు అదర సంతకం చేసేశాయి. ఈలోపే ఆమె తీయని పెదవుల పైన
తేనె నింపుకున్న శరీరతత్వం ఆమెది అయితే తేనెటీగల దోచుకునే చెలికాడు అతను. ఆమె తనువులో ఏ భాగాన్ని వదలకుండా అతని పెదవులతో పట్టి పీలుస్తూ ఆమెని కొద్ది కొద్దిగా ఆక్రమించుకుంటున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. అసలేమాత్రం కంగారే అనేది లేకుండా ఆమెని ఎత్తుకుని బెడ్ పైకి చేర్చాడు సిద్ధార్థ్ రెడ్డి. నుదుటి మీద మొదలైన ప్రయాణం ఆమె కాలి అందల సవ్వడి వరకు సాగింది. అంతలో అతని గరుకు మీసం ఆమె పాదాన్ని ముద్దాడింది. దాంతో కంగారుగా వెనక్కి తీసుకోవాలనుకుంటున్నా వదలకుండా ముద్దుగా ఉన్న పాదానికి ముద్దుల అభిషేకం చేశాడు అతను. అతని స్పర్శ చాలు ఆమెలో ఎన్నో ప్రకంపనలు పుట్టించడానికి. అతని చూపు చాలు అతనితో జీవితాంతం కలిసి ఉండడానికి. ఆమె నుండి కొద్ది కొద్దిగా మినీ ఫ్రాక్ని దూరం చేసేసరికి ఇన్నర్స్తో మాత్రమే ఉంది అతడి ముందు ఆమె. అడ్డుగా ఉన్న చేతుల్ని వెనక్కి పెట్టాడు బెడ్పై సిద్ధార్థరెడ్డి. రవి కాంచని చోటు వెన్నెల కూడా తాకలేని ఆమె నిషేధ స్థలాన్ని అతడు పూర్తిగా ఆక్రమించుకుంటున్నాడు. రహస్యంగా ఆ చీకటిలో ఆమెని దోచుకుంటూ ఎన్నాళ్ళ నుంచి వేచిన విరహం వలపు మాలల్లా మారి ఇద్దరిపైన వానజల్లులు కురిశాయి. ఇద్దరి మధ్య జరుగుతున్న కలయికకి వెచ్చగా ఆమె కంట్లో నుంచి కన్నీరు నిశ్శబ్దంగా జారింది. ఆ సమయాన ఆమె ప్రతి అణువుని వదలకుండా సున్నితంగా ఆక్రమించుకుంటున్నాడు అతడు. ఆ గది నిండా ఉన్న పూర పరిమళం కంటే ఆ ఇద్దరి చెమట కలిసిన సువాసన ఇద్దరిని మరో మత్తులోకంలోకి తీసుకువెళ్ళిపోయాయి. వాళ్ళకంటూ ఉన్న మధురమైన జ్ఞాపకాల్లో మరికొన్ని నిమిషాలు అందంగా సాగితే కాలగర్భంలో మరికొన్ని నిమిషాలు ముందుకి కదిలాయి. ఒకరినొకరు వీడలేనంతగా, దూరం అవ్వలేనంతగా, దూరం కూడా ఇద్దరి మధ్య పారిపోయేలా, గాలి కూడా చొరబడనంతగా ఇద్దరి పెదవులు ఇంకోసారి కలిసిన వేళ అతని వల్ల అలసిన ఆమెకి ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చేస్తూ మళ్ళీ కలయికకి సిద్ధమైంది వాళ్ళ ప్రణయం. హాయ్, స్టోరీ అయిపోయినా కానీ దీంతో పూర్తిగా ఎక్స్ట్రీమ్ లవ్ స్టోరీ ఫినిష్ అయిపోయింది. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎంకరేజ్ చేయండి కాయిన్స్ రూపంలో. అలాగే నా స్టోరీస్ని ఇలాగే అందరూ ఆదరించండి. అండ్ థ్యాంక్స్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.